హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో భాగంగా రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం. చూడండి, పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్. పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు అంటే మనం మండించే కొద్దీ తరిగిపోయే ఇంధన వనరులు. పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు అంటే మనం ఉపయోగించే కొద్దీ ఉత్పత్తి అయ్యే ఇంధన వనరులు. పునరుత్పత్తి చెందని ఇంధన వనరులకు మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, అణు విద్యుత్. ఇవన్నీ కూడా మనకు నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, అణు విద్యుత్ ఇవన్నీ కూడా నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. మనం మండించే కొద్దీ తరిగిపోయే ఇంధన వనరులు. చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్లో డైరెక్ట్గా ప్రశ్న, ఈ క్రింది వాటిలో పునరుత్పత్తి చెందే ఇంధన వనరు ఏది అని చెప్పి మనకు అడుగుతారు. ఆప్షన్స్లో ఇవన్నీ కూడా చెందనం ఉంటాయి. బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, అణు విద్యుత్. ఇందులో ఏవో మూడిచ్చి మనకు ఏదైతే పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు, టైడల్ ఎనర్జీ కానీ ఇటువంటివి ఉంటాయి కదా, అవి మనకు ఆప్షన్స్లో పెట్టి ఇందులో మూడిచ్చి అది అడగడం కానీ, అందులో మూడిచ్చి ఇది అడగడం కానీ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు మనం చూసినట్లయితే పవన శక్తి, నెక్స్ట్ జల విద్యుత్ శక్తి కానీ, భూతాప శక్తి కానీ, టైడల్ ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు. చూడండి, వీటిని కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటారు, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటారు, నాన్ రెన్యూవబుల్ అంటారు, రెన్యూవబుల్ అంటారు. వీటిని సాంప్రదాయ ఇంధన వనరులు, సాంప్రదాయేతర ఇంధన వనరులుగా కూడా పిలుస్తారు. సాంప్రదాయ ఇంధన వనరులు అంటే బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు. సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్. ఇవి మనకు జల విద్యుత్ శక్తి, పవన శక్తి, సౌర శక్తి, భూతాప శక్తి, ఇవన్నీ కూడా ఏంటంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అదే బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, అణు విద్యుత్. రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేవన్నీ కూడా ఏవి? సౌర శక్తి, జల విద్యుత్ శక్తి, పవన శక్తి, భూతాప శక్తి, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ రిసోర్సెస్గా చెప్పవచ్చు. డైరెక్ట్గా ఇదే ప్రశ్న, వీటిపైనే మనకు ప్రశ్న అడగడం జరుగుతుంది. చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగినది. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. చూడండి, పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు ఇది పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవైతే పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు, ఇది ఉపయోగించే కొద్దీ తరిగిపోతాయి. ఇవి చూడండి, పునరుత్పత్తి చెందేవైతే ఉపయోగించే కొద్దీ ఇంకా పునరుత్పత్తి అవుతూ ఉంటాయి, ఇవి తరిగిపోతూ ఉంటాయి. అదే రెన్యూవబుల్ రిసోర్సెస్ అయితే కాలుష్య రహితమైనవి. ఇవి నాన్ రెన్యూవబుల్ వచ్చేసరికి కాలుష్యాన్ని కూడా కలుగజేస్తాయి. ఇవి కాలక్రమేణా క్షీణించబడవు. ఏవి? రెన్యూవబుల్. నాన్ రెన్యూవబుల్ అయితే తగ్గిపోద్ది, ఇంకా వాటి తాలూకా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, ఉత్పత్తి అనేది కాలక్రమేణా తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ పునరుత్పాదక వనరుల క్రింద మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్స్ ఇవే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పవన శక్తి, సోలార్, నెక్స్ట్ ఆ తర్వాత జియో థర్మల్. చూడండి, పునరుత్పాదక ఇంధన వనరుల కిందకు వచ్చేవి ఏవి అంటే సౌరశక్తి, పవన శక్తి, అదే విండ్ పవర్, నెక్స్ట్ జల విద్యుత్, హైడ్రో ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ భూతాప శక్తి, జియో థర్మల్ ఎనర్జీ, నెక్స్ట్ ఆ తర్వాత టైడల్ ఎనర్జీ, నెక్స్ట్ ఆ తర్వాత ఓషన్ థర్మల్ ఎనర్జీ. ఇవన్నీ కూడా బయో డీజిల్, బయో ఎథనాల్, బయో గ్యాస్, బయో మాస్,
ఇవన్నీ కూడా ఏంటంటే రెన్యూవబుల్ రిసోర్సెస్. అదే నాన్ రెన్యూవబుల్ పునరుత్పత్తి చెందని ఇంధన వనరులకు వచ్చేవి ఏవంటే పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, షేల్ గ్యాస్, నెక్స్ట్ ఆ తర్వాత మీథేన్. ఇవన్నీ కూడా పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్, వీటిపైన ప్రశ్న అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత వీటికి సంబంధించిన డేటా మనం చూద్దాం. చూడండి, 1/4/2024 వరకు మన దేశంలో స్థాపించబడిన శక్తి సామర్థ్యం మనం చూద్దాం. అందులో శిలాజ ఇంధన శక్తి, ఫాసిల్ ఫ్యూయల్, శిలాజ ఇంధన శక్తిలోకి వచ్చేవి ఏంటి అంటే బొగ్గు, నెక్స్ట్ ఆ తర్వాత బొగ్గులోనే రకాలు, ఇది లిగ్నైట్ కూడా, గ్యాసు, డీజిల్, ఇవన్నీ కూడా. ఇవి చూసినట్లయితే చూడండి, వీటి వాటా మనం చూసినట్లయితే బొగ్గు యొక్క వాటా వచ్చేసరికి 2,08,189 మెగావాట్లు. మొత్తం స్థాపిత సామర్థ్యంలో మెజారిటీ షేర్ ఏది అంటే ఈ బొగ్గుదే, 48% ఉంది. చూడండి, గమనించండి. నెక్స్ట్ లిగ్నైట్ 6,620 మెగావాట్లు, 1.5%. గ్యాస్ 25,038 మెగావాట్లు, 5.8%. డీజిల్ 589 మెగావాట్లు, 0.1%. మొత్తంగా వీటి యొక్క సామర్థ్యం చూసినట్లయితే పర్సంటేజ్లో చూసినట్లయితే 55.9% ఈ శిలాజ ఇంధన శక్తి ద్వారా మనకు లభ్యమవుతుంది. ఓవరాల్ చూసినట్లయితే ఫాసిల్ ఫ్యూయల్ అనేది మనకి ఎక్కువ, 55.9%. నెక్స్ట్ ఆ తర్వాత నాన్ ఫాసిల్ ఫ్యూయల్ పునరుత్పాదక శక్తి మనం చూసినట్లయితే హైడ్రో, నెక్స్ట్ ఆ తర్వాత గాలి ద్వారా, సౌర శక్తి ద్వారా, నెక్స్ట్ ఆ తర్వాత బయోమాస్ పవర్ ద్వారా చూసినట్లయితే శాతం పరంగా చూస్తే 42%. చూడండి, మనకు ఓవరాల్గా ఏది నాన్ రెన్యూవబుల్ ఎంత అంటే 55.9, రెన్యూవబుల్ ఎంత అంటే 42.3, న్యూక్లియర్ ఎనర్జీ ఎంత అంటే 1.7. ఇది మనకు మొత్తంగా మనకు ఉత్పత్తి అయ్యే సామర్థ్యం ఎంత అంటే 4,29,961 మెగావాట్లు. మొత్తం స్థాపిత సామర్థ్యం ఎంత 4,29,961 మెగావాట్లు. వీటిపైన మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డేటా మనకు లభ్యమయ్యే ఇంధన వనరులలో దేని యొక్క వాటా అధికంగా ఉంది అంటే ఫాసిల్ ఫ్యూయల్, శిలాజ ఇంధన శక్తి ఎంత శాతం, 55.9%. నెక్స్ట్ ఆ తర్వాత అది నాన్ రెన్యూవబుల్ వచ్చేసరికి ఎంత అంటే పునరుత్పాదక ఎంత శాతం అంటే 42.3%. మరి న్యూక్లియర్ ఎనర్జీ వాటా ఎంత అంటే 1.7%. మొత్తంగా చూసినట్లయితే స్థాపిత సామర్థ్యము మనం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఎంత అంటే 4,29,961 మెగావాట్ల శక్తి సామర్థ్యాన్ని మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ వారు అందించిన డేటా ప్రకారం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగినది. ఎంత అంటే 4,29,961 మెగావాట్లు. చాలా ఇంపార్టెంట్. చూడండి, మన దేశంలో స్థాపించబడిన శక్తి సామర్థ్యము సెక్టార్ల పరంగా మనం చూసినట్లయితే సెంట్రల్ సెక్టార్ వాటా శాతంలో 23.8%, రాష్ట్ర రంగ వాటా రాష్ట్రం రంగం వాటా చూడండి స్టేట్ సెక్టార్ వాటా ఎంత అంటే 24.7%, ప్రైవేట్ రంగం వాటా ఎంత అంటే 51.5%. మొత్తంగా చూసినట్లయితే ఎవరిది అత్యధికం ప్రైవేట్ రంగం, తర్వాత స్టేట్ సెక్టార్ 24.7, తర్వాత సెంట్రల్ సెక్టార్ 23.8%. ఇదే మనకు ఆప్షన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. వాటాల పరంగా చూసినట్లయితే మన దేశంలో స్థాపిత శక్తి సామర్థ్యం ఎవరిది అంటే మనకు ఆప్షన్స్ లో మనకి ఎలా ఇస్తారంటే మొదటిగా ప్రైవేట్ రంగము లెస్ దాన్ ఆర్ మనకు గ్రేటర్ దాన్. చూడండి, ఫస్ట్ ప్రైవేట్ రంగం ఇచ్చి ఆ తర్వాత రాష్ట్ర రంగం ఇచ్చి ఆ తర్వాత సెంట్రల్ సెక్టర్ ఒక ఆప్షన్ ఇస్తాడు, తర్వాత దాన్నే మార్చి ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఇచ్చేటప్పుడు ఒక
శక్తి సామర్థ్యం మనం క్లియర్గా గుర్తుపెట్టుకున్నప్పుడే మనం ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే గమనించండి. ఇది ఓవరాల్ శక్తి చూసినట్లయితే ఎవరిది అత్యధిక వాటా అంటే ప్రైవేట్ రంగము, తర్వాత రాష్ట్ర రంగము, తర్వాత సెంట్రల్ సెక్టార్. శాతాల పరంగా చూసినట్లయితే ప్రైవేట్ రంగం వాటా 51.5%, స్టేట్ సెక్టర్ వాటా 24.7%, సెంట్రల్ సెక్టర్ వాటా ఎంత అంటే 23.8%. నెక్స్ట్, దేశంలో స్థాపించబడిన శక్తి సామర్థ్యం మొత్తం ఇంధన పరంగా చూసినట్లయితే ఎంత అంటే 4,29,961 మెగావాట్లు. ఈ యొక్క ఇంధన వనరులు ఫజల్ ఫ్యూయల్ ఎంత అంటే 55.9%, రెన్యూబుల్ ఎంత శాతం అంటే 42.3%, న్యూక్లియర్ ఎనర్జీ వాటా ఎంత అంటే 1.7%. శిలాజ ఇంధనాల్లో ఎవరిది అత్యధిక వాటా అంటే బొగ్గుది. పునరుత్పాదక ఇంధన వనరుల్లో ఎవరిది అత్యధిక వాటా అంటే సౌర ఎనర్జీ. అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. చూడండి, పునరుత్పాదక రెన్యూబుల్ రిసోర్స్లో వాటా ఎవరిది అంటే అత్యధికము సౌరశక్తి, తర్వాత చూసినట్లయితే విండ్ ఎనర్జీ, తర్వాత హైడ్రో ఎనర్జీ. సౌరశక్తి వాటా 17.3%, తర్వాత హైడ్రో ఎనర్జీ 10.9%, తర్వాత విండ్ ఎనర్జీ 10.5%. ఇవి మనకు ఈ విధంగా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. వీటిపైనే మనకు పర్టికులర్గా ప్రశ్నలు వస్తాయి. మీరు గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టాపిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ టు ఆల్.